నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, భూమి లేని పేదలకి 12,000 ఈ 4 స్కీములకు సంబంధించి మీకు లబ్ధి చేకూరేలా మన ఛానల్లో మీ డౌట్స్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తుంటాయి. వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయలేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ స్కీమ్లన్నీ వర్తించేలా ఒకవేళ మీకు రాకపోయినా ఎలా ఈ స్కీముల్లో లబ్ధి పొందాలనే అంశాల మీద మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణలో 4 ప్రతిష్టాత్మక స్కీములకు ఇయాల్టి నుంచి అప్లికేషన్లు, నేటి నుంచి 24 దాకా ప్రతి ఊర్లో ప్రతి పట్టణంలో గ్రామ సభలు అంటూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో కలెక్టర్లు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ. ఇక 4 స్కీములకు సంబంధించి దరఖాస్తులు కూడా స్వీకరించేందుకు గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం నుంచి జనవరి 24 దాకా ఈ గ్రామ సభల నిర్వహణకు ఆఫీసర్లు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఏ రోజు ఏ టైంలో అప్లికేషన్లు తీసుకుంటారో గ్రామాలు, వార్డుల వారీగా షెడ్యూల్ కూడా రెడీ చేసి ప్రచారం చేస్తున్నారు. గ్రామ, వార్డు సభలతో పాటు ఎండీఓ, తహసీల్దార్ ఆఫీసుల్లో అప్లై చేసుకోవచ్చని కూడా ప్రకటించారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు స్కీమ్లను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తయి లిస్టులు ఆయా గ్రామాలకైతే వచ్చాయి. మరి వార్డులకు కూడా చేరాయి. కొన్ని చోట్ల తమ పేర్లు రాలేదని అర్హులైతే ఆందోళన చెందుతున్నారు. అందుకోసమే వారికి మరో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అలాంటి వారి నుంచి గ్రామ సభల్లో అప్లికేషన్లు స్వీకరించాలని ఆఫీసర్లను ఆదేశించింది. ఈ మేరకు గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డులతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్లు చేర్చడానికి సైతం దరఖాస్తులు తీసుకుంటారు. ఒకే కుటుంబం నుంచి వేరుపడుతున్న కుటుంబాలకు కూడా కొత్త కార్డులు ఇచ్చేందుకు అప్లికేషన్లు కూడా తీసుకుంటారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం సైతం అర్హులను సైతం దరఖాస్తులు అయితే సమర్పించవచ్చు. మన ఛానల్లో అప్లికేషన్ ఫామ్ కూడా పెట్టాను. ఆ ఫామ్ నింపి ఇందిరమ్మ ఇండ్ల కోసం, రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోండి. ఇక ఇప్పటివరకే వచ్చిన లిస్టులో పేరు లేని వాళ్ళు దరఖాస్తు చేసుకునే ఛాన్సు. ప్రజాపాలన పేర్లు వచ్చిన వారు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి పేర్లు అయితే మిస్ అయ్యాయి, ఎవరికి కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు మాత్రమే మళ్ళీ అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇచ్చింది. కాబట్టి మరి అర్హుల ఎంపికలో ఆఫీసర్లు తలమునకలయ్యారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రైతు బంధు వచ్చిన గుట్టలు, క్వారీలు ఇవన్నిటి కూడా పక్కకు పెట్టి సాగుయోగ్యమైన భూములకు మాత్రమే ఇంకా 16 నుంచి 19 దాకా పంట పొలాల సర్వే నిర్వహించే ఆఫీసర్లు ఇక ఫైనల్ లిస్ట్ అయితే రైతు భరోసా సంబంధించి కూడా క్లియర్ చేశారు. మరి 26వ తేదీ నుంచి రైతులందరికీ రైతు భరోసా డబ్బులు అయితే అకౌంట్లో జమ కానున్నది. అదేవిధంగా 2022-23 సంవత్సరంలో ఉపాధి హామీ కార్డు కలిగి 20 రోజులు పనికి వెళ్ళినటువంటి కూలీలందరికీ కూడా, సెంటు భూమి లేని కూలీలందరికీ కూడా 12,000 ఆత్మీయ భరోసా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి ప్రారంభించనున్న 4 వెల్ఫేర్ స్కీమ్ల లబ్ధిదారుల ఎంపిక ఫీల్డ్ సర్వే అయితే పూర్తయింది. గతంలో వచ్చిన దరఖాస్తుదారుల ఆధారంగా వారి ఇళ్లకు వెళ్లి సర్వే బృందాలు వివరాలు అయితే తీసుకున్నాయి. ఇక ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఈ స్కీమ్ల ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులున్న వారి జాబితా తయారు చేసి అధికారులకైతే అందజేశారు. కానీ ఇవాటి నుంచి గ్రామ, వార్డు స్థాయిలో నిర్వహించే సభల్లో ఈ జాబితాలను బహిరంగంగా చదివి వినిపిస్తారు. ఈ లిస్టులో ఉన్న వారి పేర్లపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరిస్తారు. ఇందుకోసం ఇన్ఛార్జ్ అధికారులను కూడా నియమించారు. గ్రామాల్లో ఎండీఓ ఆధ్వర్యంలో విలేజ్ సెక్రటరీ, ఆర్ఐ, ఏఈఓ, ఏఓల టీంలు అభ్యంతరాలు స్వీకరించడంతో పాటు ఆయా పథకాల కోసం ఇంకా ఎవరైనా అప్లికేషన్లు ఇస్తే తీసుకుంటారు. అభ్యంతరాలను ఉన్నతాధికారులకు నివేదించి ఈ నెల 26లోగా లబ్ధిదారుల ఫైనల్ లిస్ట్ తయారు చేస్తారు. గ్రామ, వార్డు సభల్లో ఆమోదించిన జాబితాల ప్రకారమే రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ కింద సాయం అందజేస్తారు. గ్రామ సభల్లో ప్రజలకు తాగునీరు లాంటి వస్తువులు కూడా కల్పించాలి. టెంట్లు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక సాగు చేయని భూమి 17,000 ఎకరాలు ఉందంటూ ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది. నేటి నుంచి గ్రామ సభలు, రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా 12,000 సాయానికి లబ్ధిదారుల ఎంపిక, అర్హులకు మళ్ళీ దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అంటూ ఇక్కడ న్యూస్ మనం చూస్తూనే ఉన్నాం. ఇక రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల జారీ అనేది నిరంతర ప్రక్రియ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రకటించారు. ఇక గ్రామ సభలకు వేలాయే సంక్షేమ పథకాల అమలుకు నేటి నుంచి గ్రామాల్లో సమావేశాలు, మరి అభ్యంతరాల అనంతరం తుది జాబితా అప్లోడ్ చేస్తారు. కొత్త రేషన్ కార్డులో ఇందిరమ్మ ఇళ్లకు తాజాగా దరఖాస్తులు తీసుకుంటారు. జనవరి 26 నుంచి ఫైనల్ లిస్ట్ పెడతారని చెప్పేసి ఇక గ్రామ సభల కోసం జనం మొత్తం సొంతూళ్లకు బయలుదేరుతున్నారని చెప్పేసి ఇక్కడ న్యూస్ కూడా చూస్తున్నాం. ఇక గ్రామ సభల్లో కొత్తగా దరఖాస్తులు తీసుకోవడం పట్ల అందరూ హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు ప్లస్ మరి ఇప్పుడు గ్రామ సభల్లో ఇచ్చిన దరఖాస్తులు రెండింటినీ కలిపి ఫైనల్ లిస్ట్ తయారు చేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుతున్నారు. మరి ప్రభుత్వం కూడా వెంటనే దాని మీద క్లారిటీగా ఆదేశాలు అయితే జారీ చేయాల్సిన అవసరం ఉంది. విషయాల బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.